తిరుచానూరులో లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. గజ గరుడ వాహనాల్లో అమ్మవారిని అలంకరించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు. శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్రధానమైందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామికి అలంకరిస్తామని తెలిపారు. స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడ నుంచి ఊరేగింపుగా పసుపు మండపానికి తీసుకురావడము, పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనాలు, కోలాటాలు నడము, శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము, అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.